హాయ్ వ్యూవర్స్, నా పేరు మోహన్ కృష్ణ. మీరు చూస్తున్నారు కృష్ణ యూనివర్సల్ ట్యూట్స్ ఇన్ తెలుగు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం camtasia నేను మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాను ఇప్పుడు. ఓకే వ్యూవర్స్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే వ్యూవర్స్, నేను లాస్ట్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి అండ్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి వీడియోని అనే దాని గురించి చెప్పాను. ఈ వీడియోలో నేను మీకు ఒక వీడియోని ఎలా రికార్డ్ చేయాలి ఈ camtasiaని ఉపయోగించి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. camtasia అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు కార్నర్లో ఇక్కడ రికార్డ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకు ఆల్రెడీ నేను రికార్డ్ చేస్తున్నాను దాన్ని ఉపయోగించి. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అవి నేను ఇప్పుడు ఇందులోంచి డైరెక్ట్గా రికార్డ్ చేయలేను వ్యూవర్స్. సో నేను మొబైల్లో రికార్డ్ చేసి ఇందులో యాడ్ చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు ఆ రికార్డ్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ బాటంలో ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆడియోకి సంబంధించినవి అండ్ కస్టమ్ అని ఒకటి ఉంది కదా ఇక్కడ. అదేంటంటే మీకు ఏదైతే ఈ స్క్రీన్ రేషియో అనేది ఉందో అది ఎలా ఉండాలనేది ఇది చెప్తుంది. నేనైతే నార్మల్గా స్క్రీన్ రికార్డ్ చేయడానికి 1920/1080 అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. తర్వాత ఇక్కడ ఆడియోకి సంబంధించినవి అండ్ ఇంకా పైన చూసినట్లయితే క్యాప్చర్ అని, టూల్స్ అని, ఎఫెక్ట్స్ అవి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత పక్కన చూసినట్లయితే రికార్డ్ అని ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే వీడియో అనేది రికార్డ్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వెంటనే మనకు వీడియో అనేది కింద రికార్డ్ అవ్వడం మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మొబైల్ కెమెరా వల్ల కొంచెం క్లియర్గా లేదు వ్యూవర్స్. మామూలుగా అయితే కింద అక్కడ కనిపిస్తుంది, రెడ్ కలర్లో ఉంటుంది, అది రికార్డ్ అవుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు 20 సెకండ్స్ 21 సెకండ్స్ అని అలా రికార్డ్ అవుతూ ఉంటుంది వీడియో. మనం డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు, పాస్ చేసుకోవాలంటే పాస్ చేయొచ్చు అండ్ స్టాప్ చేసేయాలంటే ఏదైతే వీడియో ఉందో స్టాప్ చేసేయచ్చు. మనం అలా స్టాప్ చేసిన వెంటనే ఆ వీడియో అనేది మనకు డైరెక్ట్గా camtasiaలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా మనకు ఆ వీడియో అనేది camtasiaలోకి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అయిపోయింది. దానికి షార్ట్ కట్కి ఏంటంటే F10 ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా వీడియో అనేది రికార్డ్ అయ్యేది స్టాప్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు టైం లైన్లో ఏదైతే మనం వీడియో రికార్డ్ చేసామో అది టైం లైన్లో వచ్చేయడం జరిగింది. ఇక్కడ పైన టైం లైన్లో మనకు ఆడియోకి సంబంధించి అండ్ వీడియోకి సంబంధించి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వ్యూవర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.